ఫ్రంట్లు స్థిరమైన పాలన అందివ్వలేవన్నారు విశాఖ ఎంపీ హరిబాబు. విభజన చట్టంలోని అన్ని హామీల్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తుందన్న హరిబాబు ఏపీలో మోదీ పర్యటనను ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు సాధ్యం కాదని కమిటీ నివేదిక ఇచ్చినా పునరాలోచించే విషయాన్ని పరిశీలిస్తున్నామన్నారు. రాజకీయాలకు వస్తే ఫెడరల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్, నేషనల్ ఫ్రంట్ అనేక ఫ్రంట్ల రూపంలో వివిధ ప్రయోగాలు జరిగాయి గతంలో దేశ రాజకీయాల్లో. ఈ వచ్చిన ఫ్రంట్లన్నీ కూడా దేశంలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఇవ్వలేక కొద్ది కాలంలోనే పడిపోవడం కూడా జరిగింది. ప్రజలకి వాళ్ళ స్పష్టంగా తెలుసు, అస్థిర ప్రభుత్వాలు దేశంలో వస్తే దేశం యొక్క అభివృద్ధి కుంటుపడుతుంది, స్థిరమైన ప్రభుత్వం కావాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. కాబట్టి ఎన్ని ఫ్రంట్లు వచ్చినా ఒక సుస్థిర ప్రభుత్వాన్ని ఇవ్వగలిగిన బీజేపీకే 2019లో కూడా అధికారం వస్తుంది. మోడీ గారు రాష్ట్రానికి రావడానికి ప్రత్యేకంగా మీరు చూడాల్సిన అవసరం లేదు. దేశవ్యాప్తంగా దాదాపుగా 55 బహిరంగ సభల్లో పాల్గొని కేంద్ర ప్రభుత్వం యొక్క వైఖరిని, కేంద్ర ప్రభుత్వం దేశ అభివృద్ధికి చేస్తున్నటువంటి పనుల్ని ప్రజలకి తెలియజేయడం కోసం మోడీ గారు వివిధ రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్లో కూడా పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నటువంటి 85% సంస్థలన్నీ కూడా ఇప్పటికే మంజూరైనాయి. 100% అయినాయని నేను చెప్పడం లేదు. ఇంకా 4 విషయాలు పెండింగ్లో ఉన్నాయి. 5 విషయాలు మొన్నటిదాకా పెండింగ్లో ఉన్నాయి. గిరిజన విశ్వవిద్యాలయం మొన్న కేంద్ర ప్రభుత్వం మంత్రి మండలి ఆమోదం తెలిపింది. గిరిజన విశ్వవిద్యాలయం విజయనగరం జిల్లాలో ఏర్పాటు చేయడానికి కూడా ఆమోదం వచ్చింది.